ఈరోజు మనం స్వేచ్ఛాగార్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేతదాన ప్రచార పక్షోత్సవాల ముగింపు సభకు మీ అందరినీ మరోసారి ఆహ్వానిస్తున్నాము. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ముందుగా డాక్టర్ సమరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముఖ్య అతిథి మాజీ అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పుట్టగంట సతీష్ గారిని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా సమరం గారిని కోరుతున్నాం. అలాగే గౌరవ అతిథి అయినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీ చిట్టుబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ గంగ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాసవ్య మహిళా మండలి సెక్రటరీ అయినటువంటి జి రష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దీక్ష గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెయింటింగ్ కాంపిటీషన్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి శ్రీ కళాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వేచ్ఛాగార్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు ఆగస్టు 25న ప్రారంభమయ్యాయి. ఈ 15 రోజుల్లో రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం. ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, స్లోగన్స్, సింగింగ్ కాంపిటీషన్, అలాగే క్విజ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అన్నిటిలో చాలా చక్కగా ఉత్సాహభరితంగా విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ గెలిచిన వారందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ముందుగా సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి కేసీపీ సిద్ధార్థ్ ఆదర్శ్ విద్యార్థుల్ని వచ్చి ఆ పాట పాడవలసిందిగా కోరుతున్నాం. ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, దానముగా కన్నులను ఇచ్చేద్దాము, దానముగా కన్నులను ఇచ్చేద్దాము, కంటి చూపు లేని బ్రతుకులకు దారి చూపుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము. రండి రండి యోజనులారా అందరూ కలవండి, కళ్ళు లేని అందుల బాధ తీర్చగరారండి. రండి రండి యోజనులారా అందరూ కలవండి, కళ్ళు లేని అందుల బాధ తీర్చగరారండి, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము. మరణం పిదప నీ కన్నులు మట్టి పాలుగును, జీవముండగా దానమిస్తవా గ్రహీత దానమని, మరణం పిదప నీ కన్నులు మట్టి పాలుగును, జీవముండగా దానమిస్తవా గ్రహీత దానమని, మనిషి మనిషిలో స్నేహభావం కల్పిద్దాము, కంటి చూపు లేని బ్రతుకులకు దారి చూపుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము. ధనధాన్యాలను దానమిచ్చిన నిలవదు ఎన్నేళ్ళు, కంటి చూపుతో జీవితాలను వెలిగిద్దాము, ధనధాన్యాలను దానమిచ్చిన నిలవదు ఎన్నేళ్ళు, కంటి చూపుతో జీవితాలను వెలిగిద్దాము, కరపత్రాలతో అవగాహనను పెంచేద్దాము, కైర్యదాన ఆవశ్యకతను తెలిపేద్దాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము, ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదాము. స్వేచ్ఛాగార్ బ్యాంకుకి వెళ్ళొద్దాము, సరేంద్రియానం నయనం ప్రధానమని తెలిపేద్దాము, స్వేచ్ఛాగార్ బ్యాంకుకి వెళ్ళొద్దాము, సర్వేంద్రియానం నయనం ప్రధానమని తెలిపేద్దాము, క్యాంపుల ద్వారా అవగాహనను కల్పిద్దాము, కంటి చూపు లేని బ్రతుకులకు
చూపుదాము ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదము ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదము దానముగా కన్నులను ఇచ్చేద్దాము దానముగా కన్నులను ఇచ్చేద్దాము కంటి చూపు లేని బ్రతుకులకు దారి చూపుదాము ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదము ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదము ఒక మాట ఇద్దాం రండి వందేలు బ్రతుకుదము. చాలా చక్కగా పాడారు అందరూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సభకి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సమరం గారు నిర్వహిస్తారు. ముందుగా మంచి వైబ్రెంట్గా ఉన్నటువంటి మా చిన్నారులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా హుషారుగా ఉన్నారు కదా, మంచి హుషారు పాడుతూ మంచి హుషారుగా ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అందులో మీ అందరూ విన్నర్స్ విజేతలు అన్న వాళ్ళకి ఎవరికైనా విజేతలు అంటారు అంతే కదా, ఆ అని మీలో మంచి ఊపులో ఉన్నారు. విజేతలందరికీ స్వాగతం పలుకుతున్నాను. తర్వాత మరి నేతదాన ప్రచార పక్షోత్సవాల ముగింపు సభలో మరి ఈనాడు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పుట్టగుంట సతీష్ గారు. ఈయన తెలియని వాడు ఎవరు ఉండరు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే లయన్స్ క్లబ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశారు, అంతేకాక మల్టీ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశారు. ఇక మిగిలింది ఒకటే ఇంటర్నేషనల్ వరల్డ్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్ అవ్వాలి. అది ఒక్కటే ఆయన మిగిలింది, అన్నీ చేసి పరిచారు ఆయన. ఇంకా ఆయన ఎందుకు అని అంత ఇదంటే ఆయన సేవకి ప్రతిరూపం. ఎక్కడ ఆయన సేవ కావాలో అక్కడ సతీష్ గారు ఉంటారు. సేవకి ప్రతిరూపం అన్నమాట. మామూలుగా సేవలకి ప్రతిరూపం మా మదర్ తెరీసా అని చెబుతాం. అలాగే ఈ లయన్స్ దాంట్లో కానీ సేవా రంగంలో కానీ ఆయన నంబర్ 1. ఎవరికి ఏది కావాలన్నా ఆయన నేను ఉన్నాను అని ఆ చేతినిస్తూ వాళ్ళు ఆదుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషమైన విషయం. ఆయన కేవలం అంతేకాదు, ఆయన ఒక పెద్ద గొప్ప పారిశ్రామికవేత్త. అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే మనందరికీ సినిమాలు అంటే చాలా ఇష్టం కదా, ఆ సినిమాల ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలి కదా, మనకి మెగాస్టార్ చిరంజీవి అన్న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, నాగార్జున అన్న కూడా మంచి ఇదిగా ఊపు వస్తుంది. ఈయన కూడా 2 సినిమాల్లో హీరో ఒక హీరో గారి పక్కన కూర్చొని నాకు చాలా ఆనందంగా ఉంది. 2 సినిమాల్లో హీరోగా చేశాడు. ఆ సినిమాల్లో హీరో చేసి చక్కగా జైభేరి మోగించారు ఆయన. అలాంటి జైభేరి లాంటి పేరు సినిమా పేరు అది కాదు, కానీ అలాంటి పేరు చేసి వండర్ఫుల్గా సినిమా రంగంలో కూడా తనదంటూ ముద్ర వేసిన వ్యక్తి. కానీ కాదు, నేను సేవారంగంలో సినిమా రంగం కాదు సేవారంగంలోనే ఉంటానని ఆ సినిమా రంగం బలవంతంగా బయటకు వచ్చాడు. నేను లేకపోతే నేను దొరికేవాడా చాలా పడిగవులు పడాల్సి వచ్చింది నేను కోసం అని. మీరు మాకు దొరికిన చాలా సంతోషం సార్. అందరికీ ఆప్తులు, నాకు అత్యంత ఆప్తులు అటువంటి పుట్టగుంట సతీష్ కుమార్ గారికి నేను స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇంకొక మంచి వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన మనందరికీ ఇంటికి బియ్యం అనే దానికి అలాంటి ప్రాజెక్ట్ అందరికీ సివిల్ సప్లైస్లో అందవేసిన చెయ్యి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినట్టు చిట్టిబాబు గారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, మామూలు కాదు, చాలా మంచి అడ్మినిస్ట్రేటరు. అంతే హృదయం ఉన్న మనిషి, మనసున్న మనిషి, మనసెరిగిన మనిషి మా చిట్టిబాబు గారు. ఆయన ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సెక్రటరీగా ఉన్నారు. చూడండి చేసి మన దయాస్పంద వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళేం కాదు, నిష్ణాతులు, సేవకి ప్రతిరూపాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక చెప్పాలంటే ఈ రోజున మరి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ
ప్రెసిడెంట్ వంటి శ్రీమతి గంగ గారు ఉన్నారు. ఆమె ఈ ఏదో రకంగా నేను నేతదానం దాంట్లో పార్టిసిపేట్ చేయాలండి, నేను ఉండాలి, నాదంటూ ఒకటి ఉండాల్సిందే, నా ముద్ర అంటూ ఒకటి ఉండాల్సిందే అని ఆవిడ మనం ఇచ్చే బహుమతులు, మీకు ఇవాళ బహుమతులు ఇవ్వబోతున్నాం కదా, చాలా వరకు ఆమె స్పాన్సర్ చేశారు. చప్పట్లు కొట్టిన ఒకసారి. తర్వాత ఇక చెప్పనవసరం లేదు, మీరు బొమ్మలు గీశారు, కొన్ని వందల మంది వచ్చి ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఎంత చక్కగానో మీరు మీ కుంచి ద్వారా, మీ ఆర్ట్ ద్వారా అసలు ఎంత కష్టపడిపోయాడంటే ఒకదాని కూడా తీసుకోవాలా, ఆ ఆర్ట్ ఒకదాని కూడా తీసుకోవాలా. ఎలా రా బాబు అని తల్లకిందులైపోయి డాక్టర్ గారు ఎలా తెచ్చేది అందరూ బాగేశారండి, చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళ పిల్లలు అందరూ వందల మీద పట్టుకు చేశారు సార్. డ్రాయింగ్ కాంపిటీషన్లో వందలు. ఎంత ఉత్సాహంతో అంటే అంత అది కాదు. ఆయన తల పగలు కొట్టుకున్నారు, కానీ జాగ్రత్తగా తల పగలగొట్టుకొద్దని చెప్పేసి కొంత సెలెక్ట్ చేసి ఇచ్చారు ప్రజలు. ఆయనకి కళాసాగర్ గారు. అలాగే ఇక చెప్పనే అవసరం లేదు, పాటకి ప్రతిరూపం, పాట మాట ఆట అన్నీ వచ్చిన వ్యక్తి మా సూర్యనారాయణ గారు. ఆ రోజు వినిపించారు కదా పాట పాడుకుంటూ, మీరు పాట పాడించి ఎంత ఎంతగా వినిపించారు. చక్కటి గాయకులు, చక్కటి మ్యూజిక్ కంపోజరు, చాలా గొప్ప వ్యక్తి సూర్యనారాయణ గారు. మీ అందరి మీద ఆ రోజున పాటల పోటీ పెట్టినప్పుడు వన్ ఆఫ్ ది జడ్జికి ఉన్నారు. మల్లిక్ గారు కూడా రావాలి, ఆయన కూడా స్టేజ్ పిలుస్తాం, జడ్జికి వస్తారు ఆయన కూడా, మల్లిక్ గారు కూడా, ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇంకా లక్ష్మి గారు, వాసవి మహిళా మండలి సెక్రటరీ లక్ష్మి గారు, అదే వాసవి మహిళా మండలి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దీక్ష గారు, ఇక్కడున్న వేదిక నడిచిన మహానుభావులందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమం మనం ఎంతో హుషారుగా ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇదే ప్రతిరోజు ఏదో కార్యక్రమం, ఎక్కడో చోట ఏదో కార్యక్రమం ఈ 15 రోజులు చేసాం. భారత ప్రభుత్వం, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారతదేశం అంతా కూడా నేతదాన ప్రచార పక్షోత్సవాలని ఆగస్టు 20 ఈ రోజు వరకు నిర్వహిస్తున్నాయి. ఇవాళ ఉదయం కూడా నేను డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ దాంట్లో వాళ్ళు ర్యాలీ నుంచి దాంట్లో మళ్ళీ నన్ను పిలిచారు చీఫ్ గెస్ట్గా, ర్యాలీలో పాల్గొన్నాను ఉదయం 8ంటికి వెళ్ళి అది చేశాను. ఇలా ఒకటే కాదు, వరుసగా. అలాగే మనం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనం అక్కడ చేస్తే దానికి మళ్ళీ పిలిచారు స్వేచ్ఛాగ్రహం, అక్కడ వెళ్ళి పాల్గొన్నాను. ఇలా ప్రతిరోజు ఐ బ్యాంక్ సంబంధించిన కార్యక్రమం ఏదో ఒక చోట చేస్తూనే ఉన్నాం కార్యక్రమాలన్నీ కూడాను. అలాగే అన్ని స్కూల్స్ నుంచి కాలేజీ ఏదో ఒక కార్యక్రమంలో, అది పాటల పోటీ కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే క్విజ్ కాంపిటీషన్ కావచ్చు. మరి దేశ గారు క్విజ్ మాస్టర్ అది క్విజ్లాగా ఉండదు. ఆ క్విజ్ మాస్టరు మీ మాస్టర్లందరికీ మించిపోయిన మాస్టర్ లాగా మీ అందరికీ నాలెడ్జ్ ఇస్తారు. ఉండవు అని అలా బెత్తం చూపించడం లేదు, మెదడులోకి మ్యాటర్ ఎక్కిస్తారన్నమాట. ఆ మ్యాటర్ నాకే అర్థం కాలేదు అన్నాక అవసరం లేదు, ఆ మ్యాటర్ ఫుల్గా బుర్రలోకి ఎక్కించేట్లుగా ఈ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మ్యాటర్ చక్కగా ఎక్కించి చేసిన వ్యక్తి. ఎంత ఓపికగా నిర్వహించారండి దీక్ష గారు, ఆవిడకి కూడా. అలాగే ఈ రకంగా మనం ఈ మొత్తం ఈ 15 రోజులు ఏదో కార్యక్రమం ఎందుకు ఏగవరపేట అంటే ఎందుకు మీరు అందరూ వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే, కాలేజీలు హై స్కూల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం అన్నింటిలోనూ ఏదైతే చాలా చోట్ల మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టే 15 రోజులు. దీంట్లో భాగస్వాములైన కాలేజీలు, హై స్కూల్స్, విద్యార్థులు, తక్కిన సంస్థలు అందరికీ ఈ స్వేచ్ఛాకర ఐ బ్యాంక్ నిర్వహించినట్టు ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాల్లో స్వేచ్ఛాకర ఐ బ్యాంక్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఏకరు పెడతాను, ఏ కార్యక్రమం ఎక్కడ చేసిన ఏంటని అలా చెప్పి మీకు బోర్ కొట్టదలుచుకోలేదు. అది కాకుండా మీ అందరూ ఎప్పుడు మాకు ప్రేమిస్తారా, ఎప్పుడు పుచ్చుకుందామా, ఎప్పుడు ఫోటో తీసుకుందామా, ఎప్పుడు కెమెరాలో బంధిద్దామా అనే తహతాలో ఉన్నారు. ఆ తహతాలో ముందుగా ఇక్కడ వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు అనుకోకండి. మాట్లాడే వాళ్ళు ఇద్దరే, మా పుట్టుకుని సతీష్ గారు, చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు చిట్టి అంటే చిట్టి అయిన మరి పుట్టి ఆయన పుట్టిగానే మాట్లాడతారు, ఎక్కువే మాట్లాడరు.
ఆయన అంతా మ్యాన్ ఆఫ్ యాక్షన్. మా చిట్టిబాబు గారు మాత్రం మ్యాన్ ఆఫ్ యాక్షన్. అలా ఉండాల్సిన మనుషులు ఉంటే నాకు ఆయన చూసే చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్లో ఎంత చక్కగా చేస్తారు అడ్మినిస్ట్రేషన్. రెడ్ క్రాస్ దాన్ని చూస్తున్నాను అని అంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదు, కానీ రెడ్ క్రాస్ చాలా ఎక్సలెంట్గా ఫ్యాంటాస్టిక్గా ఉంది ఆయన చేసేసి పనివారిని. నిజంగా రెడ్ క్రాస్ చాలా 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 ఫార్చునేట్ టు హ్యావ్ యూ సార్. అంచేత ఆరంగా మనకి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు నేను ముందు మరి ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పుట్టగుంటి సతీష్ గారిని వారి అమూల్యమైన సందేశం చిన్నారుల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు 40వ పక్షోత్సవాలకు ముఖ్య అతిథిగా నేను వచ్చినందుకు, నేను రావడానికి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నా గురుతుల్యులు తండ్రి సమానులు అయినటువంటి డాక్టర్ సమరం గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు చిట్టిబాబు గారికి, అలాగే డాక్టర్ సమరం గారి కుటుంబ సభ్యులు అయినటువంటి లక్ష్మి గారికి, అట్లాగే ఇతర కుటుంబ సభ్యులకు, అలాగే మరొక గంగ గారికి, అట్లా కళాసాగర్ గారికి, సూర్యనారాయణ గారికి, దీక్ష గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు, అధ్యాపకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ సమరం గారంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారు ఎవరికైనా డాక్టర్ సమరం గారంటే తెలియని వారు అనేది అసలు ఉండరు. అటువంటి వ్యక్తితో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి ఒక సేవ చేసే దాంట్లో కొన్ని వేల మందిని బతికించిన తృప్తి ఉంది నాకు. కోవిడ్ సమయంలో చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే ఈ జిల్లాలో అతి కొద్ది మందిలో ఆయనతో పాటు అడుగులో అడుగేసి నడిచిన వ్యక్తుల్లో నేను కూడా ఒకళ్ళని. ఆ సమయంలో ఎవరికి హాస్పిటల్ బెడ్లు లేక అట్లాగే మందులు దొరకని పరిస్థితిలో ఉంటే సమరం గారు ఆయన వ్యక్తిగతంగా అట్లాగే ఆయన రెడ్ క్రాస్ ద్వారా కూడా ఆ కోవిడ్ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి మెడిసిన్ వాడాలి ఏంటి అనేది ఒక మెడిసిన్స్ డిజైన్ చేసి అది ఒక కిట్ లాగా తయారు చేసి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నాబోటాళ్ళం కొన్ని వేల మందిని మేము బతికిచ్చాము ఆ టైంలో. ఇవాళ సమరం గారు ఏది చేసినా సరే ఆయన పుణ్యం చెప్పడానికి వీల్లేనంత గొప్ప సేవ ఈ జిల్లాలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానీ ఆయన చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన నన్ను ముఖ్య అతిథిగా పిలవటం, ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాల్లో వారు పిలవటం, నేను వారిని పిలవటం ఇటువంటి జరిగినాయి. కానీ సమరం గారు ఈరోజు పిలవటం, ఈరోజు మా అమ్మాయికి పీజీ నీట్లో 202 ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లో మూవీ టవర్స్లో ఎవరో మాజీ మంత్రి గారు ఇట్టిన వాళ్ళు అందరూ కలిసి ఈరోజు గెట్ టుగెదర్ పెట్టారు మూవీ టవర్స్లో, కోకాపేటలో. నేను అక్కడికి వెళ్ళాలి. సమరం గారు 10 రోజుల క్రితం నాకు మీరు రావాలి ప్రోగ్రామ్, మీరే చీఫ్ గెస్ట్ అని చెప్పిన తర్వాత ఏమైతే అది అయిందో, అది 2 గంటలు లేట్గా అయినా మనం వెళ్తాం ఆ కార్యక్రమానికి. సమరం గారికి కనిపించి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని నేను అటెండ్ అవ్వడం జరిగింది. నేను రాగానే వారు నాకు చూపించారు లోపల ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కానీ అసలు మనిషి ఎలా ఉండాలనేది అటువంటి కొన్ని సూక్తులు కానివ్వండి, సూత్రాలు కానివ్వండి, ఇటువంటి అన్నీ చూపించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను చూసినట్లుంట్లో ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి కుటుంబం కూడా చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి వ్యక్తి వారానికి ఒక రోజు అయినా సరే ఫోన్ చేసి ఎలా ఉన్నారు సతీష్ మీరు అని చెప్పి ప్రేమతో మాట్లాడే అతి కొద్ది మంది వ్యక్తుల్లో సమరం గారు ఒకళ్ళు. నేను ఒకసారి అడిగా, ఏదో ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఇద్దరం పక్కన కూర్చున్నప్పుడు, నన్ను మీరు అండి అని కానీ లేకపోతే పేరుతో కానీ పిలవద్దు సార్, మా ఫాదర్ని చూసినప్పుడు ఏ ఫీలింగ్ అవుతుందో అది, నన్ను కూడా కొడుకుగా స్వీకరించండి అని చెప్పి నేను సమరం గారిని అడిగా. అప్పటికే ఆయనకి నాలాగా చాలామంది వీర శిష్యులు ఉన్నారు, అట్లా వారిని అడగటం జరిగింది. అటువంటి సమరం గారు
ఈరోజు మేము కూడా చేస్తాం సర్వీసు, కాకపోతే ఆ సర్వీసు మాకు టైం ఉన్నప్పుడు, అట్లాగే ఆ సర్వీస్ ఎక్కడ నీట్ ఉందో ఆ అవసరం ప్రకారం అట్లా మేము చేస్తుంటాం. కానీ ప్రతిరోజు ఇన్ని వందల మంది పేషెంట్ని ఇన్పేషెంట్లుగా చూస్తా, ఎన్నో ఆపరేషన్లు చేస్తా, అట్లాగే బయట పిలిచిన వారికి లేదనకుండా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి వారు వెళ్తా, ఇలా ఈ వయసులో సుమారు నాకు తెలిసి 86-87 సంవత్సరాల వారికి నాకు తెలిసి ఈ వయసులో ఈ రకంగా చేస్తే మా బొట్టాలకి ఎంతో ఇన్స్పిరేషను. ఇటువంటి వ్యక్తులు ఇంకా కలకాలం మంచి ఆరోగ్యంతో ఉండి మా బొట్టి ఎందరికో మంచి ఇన్స్పిరేషన్గా ఉంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇటువంటి చక్కటి కార్యక్రమాల్లో ఎప్పుడైనా అవకాశం కుదిరినప్పుడల్లా నన్ను కూడా పిలుస్తూ ఉండమని చెప్తా. ఈ పక్షోత్సవాల కార్యక్రమానికి నేను ఇందాక ఇవన్నీ చూసి ఇదైన తర్వాత ఈ ప్రోగ్రాం నిమిత్తం నేను ఒక 25,000 రూపాయలు రేపు రవి గారికి నేను ఇస్తాను. దాన్ని చక్కటి కార్యక్రమానికి వాడమని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. దట్ ఈస్ పొట్టుగుంటి సతీష్ గారు. విన్నారా ఆయన చివరి మాట? ఇటువంటి కార్యక్రమానికి నేను నా వంతుకు ఒక 25,000 ఇస్తున్నాను అని. తప్పకుండా నెక్స్ట్ టైము ఆయన ఇచ్చిన దాని కార్యక్రమంలో ఉపయోగిస్తాం సార్. ఈ మాట ప్రైజెస్ అన్నీ కూడా మీ పేరుతో ఇస్తాం సార్. విజేత ఎందుకంటే చాలా ఎంతూజియాస్టిక్ పిల్లలు పాల్గొంటున్నారు. అంటే ప్రతి వాళ్ళని మేము అందులో ఐ డొనేషన్ మీద మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ డెడికేషను, డిటర్మినేషను అసలు మార్వలెస్. నాకు మేము ప్రతి దానికి ఎస్ఏ కాంపిటీషన్ కానీ, స్లోగన్స్ కాంపిటీషన్స్ కానీ, ఈ జడ్జెస్ డాక్టర్ గారు అసలు మేము ఎవరిని తీసేయాలో జాతకట్లేదు అన్నారు. ఎవరిని తీసేయాలో మాకు తెలియట్లేదు. అందరికీ అందరే చాలా గొప్ప రాస్తున్నారు ఎస్ఏస్ని. అంటే ఎంత ఈ ఒక సేవా కార్యక్రమం గురించి వాళ్ళ కమిట్మెంట్ తెలియజేస్తుంది. అయితే మనం లిమిట్ చేయాలి కనుక ఫస్ట్ సెకండ్ థర్డ్ అని, తర్వాత ఇక అప్పటికి సాధారణ 1-2 ఇస్తారు, 5 కన్సలేషన్ ప్రైజ్ అంతే. ఇంక ఏం చేయాలో తెలియట్లా. ఇక చివరికి లాటరీ వేయాల్సి వచ్చింది ఎవరికి వాళ్ళని కూడా. అంత ఇదిగా అంత పేర్లు మరి లేదా వచ్చి అందరికీ ప్రైజ్ వస్తున్నాయి. డిజర్వ్ ఎవ్రీబడి ఫర్ ప్రైజ్. ఎవ్రీబడి 100,000 పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమాల్లో. నేతండి అండి, 100 కాదు 1000s పార్టిసిపేట్ చేశారు. దట్ షోస్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఐ డొనేషన్. దానికి తగ్గట్లుగా టీచర్స్ మోటివేషన్, ఎక్సలెంట్ మోటివేషన్. టీచర్స్, ప్రిన్సిపాల్స్ వాళ్ళ మోటివేషన్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మోటివేషన్ చాలా గొప్పగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ యొక్క ముగింపు సభలో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, చిట్టిబాబు గారు పొట్టిగానే మాట్లాడతారు. తర్వాత మన పేరు తీసుకుని వెళ్ళిపోదాం. మా మల్లిక్ గారు వన్ ఆఫ్ ది జడ్జ్ ఫర్ సింగింగ్ కాంపిటీషన్. ఆయన రావాల్సిన కొత్త పైకి రాసు మల్లిక్ గారిని. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి మహానుభావులకి, విద్యార్థులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ గారు సమరం గారు నా గురించి చాలా ఎక్కువగా చెప్పారు. అలాంటి లక్షణాలు నాలో ఏమీ లేవు. వారు కేవలం ఏంటంటే మనిషిని పొగడ్తలతో ముంచెత్తడంలో వారి తర్వాత ఎవరైనా సరే. నిజం చెప్పాలంటే నేను ఒక జాయింట్ డైరెక్టర్గా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను. కాకపోతే ఉద్యోగరీత్యా నేను చాలా జిల్లాల్లో పనిచేశాను. కలెక్టర్లు, అదేవిధంగా మాకు కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం గారి దగ్గర నుంచి కూడా చాలాసార్లు నేను ప్రజెంటేషన్స్ తీసుకున్నాను. సో ఆ విధంగా ఎక్కడ పనిచేస్తే అక్కడ వృత్తిలో మాత్రం నిమగ్నమై పనిచేసేవాడిని. అంతే తప్ప నాలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అంటూ ఏమీ లేవు. అనుకోకుండా రిటైర్ అయిన తర్వాత పెద్దలు
వారేమో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి రెడ్ క్రాస్కి చైర్మన్గా ఉంటే వారితో పాటు నేను కూడా కలిసి పనిచేసే అవకాశాన్ని నాకు కల్పిస్తూ బెంగళూరులో ఉన్న నాకు మిమ్మల్ని సెక్రటరీగా తీసుకోవడానికి మేము నిర్ణయించాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పలానా రోజున మీటింగ్ పెట్టాము, ఆ మీటింగ్కి రావాలి అని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అదే ఫస్ట్ టైం నేను సమరం గారితో మాట్లాడటం. సమరం గారి గురించి ఎప్పుడో చిన్నప్పుడు ఈనాడు పత్రికల్లో వ్యాసాల్లో చదువుకోవడమే తప్ప ఎప్పుడు కూడా వారిని డైరెక్ట్గా చూసింది లేదు. అదే ఫస్ట్ టైం నేను వారితోటి కలవడం జరిగింది. నిజంగా అంత పెద్దలు ఆ విధంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం అనేది నిజంగా చాలా సంతోషంగా భావించి తప్పనిసరిగా గవర్నమెంట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ సేవలో కూడా అంటే సొసైటీకి కూడా ఉపయోగపడే విధంగా కొంత పని చేస్తే బాగుంటుంది అనేటువంటి అలాంటి పెద్దల ఇన్స్పిరేషన్స్ తోటి నేను ఈ యొక్క దీనిలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క 40వ నేత్రదాన ప్రచార పక్షోత్సవానికి ఈ ముగింపు సగకి నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం, వారితో పాటు ఈ విధంగా వేదికను పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పిల్లలుగా చిన్నపిల్లలుగా వాస్తవానికి సమరం గారిని ఇంత చిన్న ఏజ్లో చూడటం అనేది మీ అదృష్టం. సతీష్ గారు ఒక మాట చెప్పారు, మీరు విన్నారు ఇందాక, ఆల్రెడీ సేవా తత్పరత నేర్చుకోవాలి. మరి అదేంటో తెలియదు కానీ భగవంతుడి ఆశీర్వాదం వారి కుటుంబం అంతా కూడా కేవలం సేవ కోసమే పుట్టారా అన్నట్లుగా ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరు చూసినా కూడా ఎప్పుడు చిరునవ్వుతోటి చక్కగా ఈ యొక్క సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. అది నిజంగా వాళ్ళ అదృష్టమో మరి ఏమో తెలియదు కానీ నాకైతే వాళ్ళని చూసినప్పుడల్లా చాలా జలసీగా ఉంటుంది. అలాంటి కుటుంబంతో నాకు ఈ విధంగా ఈ వేదికను పంచుకోవడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చక్కటి పాటను పాడారు ఇందాక. పాటను పాడేటప్పుడు పాటలాగా పాడారా లేదంటే ఆ పాటలో ఉండే అర్థాన్ని గ్రహించారా? అర్థాన్ని గ్రహించారా? మరి ఏమని మాటిస్తున్నారు మీరంతా? ఏం చేయాలనుకుంటున్నారు మీరందరూ? ఎవరో ఒకళ్ళు చెప్పండి లేచి, ఏం చేయాలనుకుంటున్నారు? మీ వరకు చేయాలనుకుంటున్నారా లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చి దాని ద్వారా నేత్రదానాన్ని చెయ్యాలి, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటనేది తెలియజేసే విధంగా మీ అందరూ కూడా కంకణం కట్టుకోవాలి. నిజంగా మాట్లాడితే మనిషికి ఉన్నటువంటి అవయవాలన్నిటిలో కూడా ఏది అవయవం గొప్పది చెప్పండి? ఐ అనేది చాలా గొప్ప అవయవం. నిజంగా మనిషి అంతా కూడా చక్కటి అవయవాలతో ఉన్నప్పటికీ కూడా కంటి చూపు లేనట్లయితే ఆ యొక్క మనిషి జీవితం వెలుగ్గా ఉంటుందా చీకటిగా ఉంటుందా? చీకటమయమైపోతుంది. నిజంగా దృష్టి లేని వాడికి ఎంత చక్కగా అందగాడైనప్పటికీ కూడా అతన్ని జీవితాన్ని గురించి ఆలోచించినట్లయితే అతనికి ఏది కూడా తెలియని పరిస్థితి, చీకటిలో బ్రతుకుతున్నట్లుగా మనందరికీ తెలుసు. ఇవాళ రేపు మనం చాలామందిని చూస్తుంటాం, బ్లైండ్ స్టూడెంట్స్ని మనం వాళ్ళ స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళు కొంత బ్రెయిలీ ద్వారా కొంత దాన్ని అవగాహన కల్పించుకొని నడుస్తారు. కానీ అదే ఇల్లిటరేట్స్లో నిజంగా గుడ్డివాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ జీవితం చాలా అంధకారంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఏదైతే ఈ యొక్క మనకి ఐ బ్యాంక్స్ ఉంటాయో, ఐ బ్యాంక్స్ ద్వారా ఒక వ్యక్తి మరణించినప్పుడు వాళ్ళ ఇష్టం మేరకి ఆ యొక్క ఐస్ని ఆ బ్యాంకులో ప్రిజర్వ్ చేసి నిజంగా నీడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఈ యొక్క ఆపరేషన్స్ ద్వారా ఆ యొక్క కళ్ళని అమర్చడం ద్వారా వాళ్ళ జీవితాలని వెలుగుమయం చేయటం అనేది దీనిలో ప్రధాన ఉద్దేశం. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఈ యొక్క సమరం గారి కుటుంబం ఈ విధంగా ఈ యొక్క బ్యాంకుని నిర్వహించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.
వారికి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మన తదనంతరం మన కళ్ళుని గనక మనం ఏదైనా బ్యాంక్కి అంటే ఐ బ్యాంక్కి గనక మనం డొనేట్ చేసినట్లయితే మన తరువాత కూడా మిగిలినటువంటి వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క వెలుగుని ప్రసాదించే విధంగా ఆ దానం అనేది ఉంటుంది. ఇది ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా మనం ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి దాని గురించి ఇప్పటికే మీరు గత 15 రోజుల నుంచి వ్యాస రచనలో కానీ డిబేటిస్లో కానీ తర్వాత ఇంకా రకరకాల కాంపిటీషన్స్లో మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ యొక్క నేత్రదానం అనేటువంటి దాని విలువేంటో మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మనందరం మనకున్నటువంటి అవగాహన సొసైటీలో మన తోటి వాళ్ళకి కూడా మనం అలాంటి అవగాహన కల్పించి ఈ యొక్క సొసైటీకి ఎవరైతే కళ్ళు లేకుండా చీకటిలో ఉంటున్నారో వాళ్ళందరి కుటుంబాల్లో మనం వెలుగుని ప్రసాదించే విధంగా మనందరం కూడా ఒక ఏమంటారు దాన్ని కంకణం కట్టుకొని ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి డాక్టర్ సమరం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. మీరు చాలా బాగా చెప్పారు. మీరు పెద్ద ఎవరన్నా మరణిస్తే నేత్రాన్ని దానం చేశారు. స్వేచ్ఛాగౌర ఐ బ్యాంకు మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించిన వాళ్ళలో 40% పిల్లలే మోటివేట్ చేశారు. 40% మాకు సేకరించి పెద్దవాళ్ళు చనిపోయినవాడు ఏదో వాళ్ళ బాధల్లో ఉండో ఇంకేదో పనుల్లో ఉంటే ఈ కళ్ళను ఎందుకు యూజ్ చేయాలి, స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్కి కళ్ళు ఇద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు మోటివేట్ అయ్యి కళ్ళు దానించారు. అంచేత మేము నేత్రదాన ప్రచార పక్షాల సందర్భంలో విద్యార్థుల్లో చేసిన కార్యక్రమం ఏమాత్రం వృధా పోలేదు. నియర్లీ 50% ఐ బాల్స్ త్రూ దెమ్ ఓన్లీ. దీస్ ఆల్ ఆర్ మోటివేటర్స్. పెద్దవాళ్ళ కంటే చక్కగా మోటివేటర్స్ ఈ పిల్లలే చెప్పి నిజంగా వీళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు, రాస్తున్నారు కనుక. ఇదే సందర్భంలో నేను ప్రత్యేకంగా ఆగాలాగి ఇప్పుడు చెబుతున్నాను. అభినందన అందరికీ చెప్పిన తర్వాత ఒకటి 10 టీవీ వాళ్ళు ఈ కార్యక్రమం బిగినించి మొట్టమొదటి ఇనాగరల్ ఫంక్షన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మన కార్యక్రమాలన్నింటినీ కవర్ చేస్తూ వచ్చారు 10 టీవీ. అంచేత 10 టీవీకి సంబంధించిన ఆ జయరాజ్ గారికి, మీ పేరు కోటేశ్వరరావు గారికి, అలాగే సిబ్బందికి నేను ప్రత్యేకమైన రాత్రి కూడా సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే, చంద్రగ్రహణం వస్తే, సంపూర్ణ చంద్రగ్రహణం వస్తే దాదాపు 1.5 hours కేవలం 10 టీవీ వాళ్ళే టోటల్గా లైవ్ ఇచ్చారు. మీరు కూడా చూశారు లేదో, అంత మొత్తం లైవ్ 10 టీవీయే మొత్తం వచ్చిన వాళ్ళందరితో ఇంటి వాళ్ళు ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమిటి అని చెప్పి అలాగా లైవ్ గంటసేపు లైవ్ అలాగే ఉంచారు. దట్ ఈజ్ 10 టీవీకి మీరు ప్రత్యేకంగా. అలాగే నేత్రదాన దీనికి సంబంధించింది అన్ని కార్యక్రమాలు దాదాపు అన్ని కార్యక్రమాలని కవర్ చేశారు. అంటే ప్రత్యేకంగా నా అభినందనలు చెప్పాలని, కృతజ్ఞతలు చెప్పాలని ఆగి చెప్తున్నాను. చాలా బాగుంది సార్. మీ 10 టీవీ వారి మీ యాజమాన్యానికి, మీ హైదరాబాద్లో యాజమాన్యానికి అందరికీ రాత్రి కూడా ఏదో ముందు 10 నిమిషాలు చేద్దాం వచ్చారండి, 10 నిమిషాలు చేద్దాం వచ్చారు చంద్రగ్రహణంలో. లేదు మొత్తం మీరు లైవ్ పెట్టాల్సిన ఆప్ చేయొద్దు అని చెప్పి 1.5 hours కంటిన్యూగా వచ్చి అంతా కంటిన్యూ కవర్ చేసి ఆ రెడ్ మూన్ చూపించి ఎవరో చేయని రెడ్ మూన్ అది చూపిస్తూనే దానికి చెప్తూ సైంటిస్టులు వచ్చారు, 4-5 సైంటిస్టులు. వాళ్ళ చేత ఇంటర్వ్యూ తీసుకుని వచ్చి తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ తీసుకుని పిల్లల చేత ఇంటర్వ్యూ తీసుకుని పిల్లలందరూ ఏం చెప్పారంటే మీ పుస్తకాల్లోనే చదివాం కానీ గ్రహణాన్ని ఇలా చూడలేదు, అందరూ రెడ్ మూన్ ఇలా చూడలేదు, మాకు చూపించు చాలా సార్, మా గోర టెక్నాలజీ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మాట్లాడారు. అంత ఇదిగా అంత చక్కగా అందరినీ దాదాపు ఆల్మోస్ట్ అందరితో ఇంటర్వ్యూ చేశారు 10 టీవీ వాళ్ళు. ఎలాగే మీ అందరికీ మేము గోరా టెక్నో హబ్లో రాత్రి వచ్చిన కవరేజ్ని, టీవీ కవరేజ్ని కూడా మీ అందరూ కూడా పెడతాం, చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అనగా అలాగే ఐ బ్యాంక్ మీరు గోరా టెక్నో హబ్ దాంట్లో ఎలా మనం వెబ్సైట్ కూడా పెడుతున్నాం. ఆ వెబ్సైట్లో కూడా మీ అందరూ చూసినవన్నీ కూడా పెడుతున్నాం, మీ అందరూ చూడండి. ఇప్పుడు ముందుగా
నేను వీళ్ళకి పిలిచి చేసేద్దాం రిజిస్ట్రేషన్. ముందుగా ఇక్కడ జడ్జి ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో ముఖ్య అతిథుల చేతి మీదుగా జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫెలిసిటేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా వింటారు. ముందుగా మరి చేరి కళాసాగర్ గారిని వచ్చి ఆశలను కావాల్సిన ఆశ మన ముఖ్య అతిథి పట్టుకుని సతీష్ గారి చేతుల మీద గాను చిట్టుబాబు చేతుల గాను వారికి ఫెలిసిటేషన్ చేద్దాం. ఇప్పుడు మా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను మరి ముఖ్య చేతుల మీదుగా మీకు బహుమతి అందించబడతాయి. రవి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛాగర్ ఐ బ్యాంక్ మేనేజర్ రవి గారు ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవబోతుంది. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. మొదటగా మనం ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్లో మొదలు పెడదాం. ఫస్ట్ ప్రైజ్ ఎండి రాహిల్ జయాన్, విపిఎస్ పబ్లిక్ స్కూల్. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మన ముఖ్య అతిథి సతీష్ గారి చేతుల మీదుగా ప్రైజ్ అందుకోవాల్సింది. చివరిగా గ్రూప్ ఫోటో ఉంటుంది. ప్రైజ్ తీసుకున్న వాళ్ళందరూ వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ విద్యా జైన్, విపిఎస్ పబ్లిక్ స్కూల్.
విద్యా జైన్ విపిఎస్ పబ్లిక్ స్కూల్. పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అనికా జిందాల్ విపిఎస్ పబ్లిక్ స్కూల్. పేరెంట్స్ టీచర్స్ ఉంటే వాళ్ళతో పాటు రండి. ఒకవేళ ఆ స్టూడెంట్ లేకపోయినా వాళ్ళైనా వచ్చి తీసుకోవచ్చు. స్పెషల్ ప్రైజెస్ ఎం భాగ్య వెంకటలక్ష్మి సెయింట్ జాన్స్ క్యాంపస్ 2. రెండమ్మ ముందుకు వచ్చండి. ప్రియా జైన్ నెక్స్ట్. ఎం భాగ్య వెంకటలక్ష్మి సెయింట్ జాన్స్ క్యాంపస్ 2. నెక్స్ట్ ప్రియా జైన్ విపిఎస్ పబ్లిక్ స్కూల్. స్పెషల్ ప్రైజ్ వీళ్ళకి. పి యశ్వంత్ సెయింట్ జాన్స్ సచాపురం బ్రాంచ్. నెక్స్ట్ ఎసిరా నజ్మా సెయింట్ జాన్స్ భవానీపురం బ్రాంచ్. గట్టిగా కొట్టాలి చప్పట్లో. సైలెంట్గా ఉండాలి మిగతా వాళ్ళు. నెక్స్ట్ పి అజయ్ శ్రీకృష్ణవేణి స్కూల్. ఇక నెక్స్ట్ గ్రూప్ 8th to 10th క్లాస్ ఎస్ఐ రేటింగ్లో ఫస్ట్ ప్రైజ్ బి రామ్ తేజ సెయింట్ జాన్స్ క్యాంపస్ 2. సెకండ్ ప్రైజ్ ఎం సాత్విక సెయింట్ జాన్స్ క్యాంపస్ 2. థర్డ్ ప్రైజ్ బి ప్రజ్ఞశ్రీ సెయింట్ జాన్స్ క్యాంపస్ 2. స్పెషల్ ప్రైజెస్ టు పి హర్షిత సెయింట్ జాన్స్ క్యాంపస్ 4. Lakshmi Jain, VPS Public School. Lakshmi Jain from VPS Public School, special prize. Next, B. Pooja Yadav, St. John's Campus 2. Next, N. Kashyap, Sri Krishnaveni School. N. Kashyap from Sri Krishnaveni School. Tarvata B. Pratiksha, St. John's Campus 4. మీకు వచ్చిన సర్టిఫికేట్ పేర్లు చూసుకోండి, ఎంత తేడా వస్తే చివరిలో మార్చుకోవచ్చు. ఇక ఎస్ఐ రేటింగ్ తెలుగు విభాగంలో 6th and 7th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ టి అనంత సౌరి శ్రీరామ్ ఫ్రమ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్.
Second prize goes to M. Leena Varshini, St. John's English Medium High School, 7th class. Next, M. Udayasri, Sri Krishnaveni English Medium High School, 3rd prize. ఇక 8th to 10th క్లాస్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి పి మోక్షిత, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సత్యనారాయణపురం బ్రాంచ్. మన ముఖ్య అతిథి పొట్టగంటి సతీష్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ విచ్చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి గట్టిగా క్లాప్స్. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. 8th to 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ పి మోక్షిత, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సత్యనారాయణపురం. సెకండ్ ప్రైజ్ హేమదేవ్, 8th క్లాస్, విపిఎస్ పబ్లిక్ స్కూల్. హేమదేవ్ ఫ్రమ్ విపిఎస్ పబ్లిక్ స్కూల్ వచ్చారా? థర్డ్ ప్రైజ్ ఎం వర్షిని ఫ్రమ్ శ్రీ కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. క్లాప్స్ ప్లీజ్. నెక్స్ట్ స్పెషల్ ప్రైజెస్ నవ్యశ్రీ, 9th క్లాస్ ఫ్రమ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నవ్యశ్రీ వస్తుంది. నెక్స్ట్ పి దేవిక, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నెక్స్ట్ బి వర్షిప్, 9th క్లాస్ ఫ్రమ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, 2nd క్యాంపస్. ఇప్పుడు పెయింటింగ్ కాంపిటీషన్ 6th and 7th క్లాస్. ఫస్ట్ ప్రైజ్ goes to Kanak Kariya from VPS Public School, 6th class. Second prize T. Jessica from Nirmala High School. Third prize Esira Nazma from St. John School. Special prizes to MD Rahil Jayan from VPS Public School. MD Rahil Jayan from VPS Public School. Next, Sheikh Wazir Saida from Nirmala High School. Nirmala High School నుంచి our parents కూడా రావాలదా? Next, Suhana Farhin from St. John's English Medium High School. K. Ritvik from VPS Public School. Next, M. Niharika, 6th class from St. John's English Medium High School. M. Niharika. Teachers అయినా వచ్చి తీసుకెళ్ళవచ్చు.
St. John's English Medium High School. Next, 8th and 10th class. First prize goes to Devashri, 9th class, St. John's English Medium High School. Second prize, Y. Bhavya, 9th class, Sri Krishnaveni English Medium High School. Third prize, Gayatri Sashsai from Nirmala High School. Now special prizes to Archana Meena, 10th class, St. John's English Medium High School. B. Devisri, 9th class, Amali English Medium High School. B. Devisri, Amali English Medium High School. Master మీరైనా వచ్చి తీసుకో. Next, B. Sahasra, 10th class from St. John's English Medium High School. Next, 8th to 10th class, first prize, S. Hana, 10th class, St. John's Campus 3. Claps. Second prize goes to K. Sri Maulya, St. John's Campus 3. Third prize, Y. Navina, St. John's Campus 2. Special prizes to B. Pragnasri, St. John's Campus 2. Second prize, B. Pragnasri, St. John's Campus 2. Special prize, M. Satvika, St. John's Campus 2. Laksh Jain, 8th class, VPS Public School. Laksh Jain, 8th class from VPS Public School. Next, K. Aradhya, 9th class, St. John's Campus 2. K. Aradhya, 9th class, St. John's Campus 2. S. Niharika, 9th class, St. John's Campus 2. ఇక స్లోగన్స్ తెలుగులో స్పెషల్ ప్రైజెస్ టు ఎం షణ్ముఖ హాసిని, సెయింట్ జాన్స్ ఎంజీ రోడ్ క్యాంపస్ 2. ఎం షణ్ముఖ హాసిని. బి శ్రేష్ఠశ్రీ, సెయింట్ జాన్స్ ఎంజీ రోడ్ క్యాంపస్ 2. దీస్ ఆర్ స్పెషల్ ప్రైజెస్ ఇన్ తెలుగు స్లోగన్స్ కాంపిటీషన్. K. Hitika, St. John's MG Road Campus 2. Ka 8th to 10th class lo first prize goes to T. Himadev, VPS Public School. T. Himadev, VPS Public School, first prize. Second prize goes to PJ Shriya, VPS Public School. Third prize, K. Tulasi Ramya Nagamalli,
St. John's, MG Road. Special prize goes to P. Dhruti, VPS Public School. P. Dhruti, VPS Public School. Next special prize B. Sahasra, St. John's Campus 3. V. Pranita, St. John's Campus 2, special prize. Special prize P. Dhruti, VPS Public School. తను వచ్చిందా? P. Dhruti. నెక్స్ట్ కాంపిటీషన్ క్విజ్. మన క్విజ్ మాస్టర్, క్విజ్ మేడం డాక్టర్ దేశ్ గారు ఇక్కడే ఉన్నారు. అందరూ ఆ రోజు చాలా బాగా ఆన్సర్ చేశారు. అందులో విన్నర్స్గా వచ్చింది సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సత్యనారాయణపురం బ్రాంచ్. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. కే జెల్సీ స్నేహ, కే అభినవ్. దేశ్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కే జెల్సీ స్నేహ, కే అభినవ్, దే ఆర్ ది విన్నర్స్ ఆఫ్ క్విజ్ కాంపిటీషన్. వీళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు ఒక క్వశ్చన్లో. ఆ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను చెక్ చేసుకుని ఆన్సరు వాళ్ళు విన్నర్స్ అయ్యారు. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. అదొక్కటే కాదు, నేను ఇక్కడ మదర్స్ని కూడా, కొంతమంది మదర్స్ సో స్మార్ట్ అండి, మదర్స్ చాలా బాగా ఆన్సర్ చేశారు. చాలా చాక్లెట్స్ ఇచ్చాం మీకు. చాక్లెట్స్ మదర్స్ చాలా చాక్లెట్స్ తీసుకున్నారు. మీరెవరు ఆన్సర్ చేయలేనివి కూడా పిల్లలు ఆన్సర్ చేయలేని మదర్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. విన్నర్స్ అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. చివరిలో గ్రూప్ ఫోటో తీద్దాం అందరం. అయిపోయింది, లాస్ట్లో ఉన్నాం. నా క్విజ్లో రన్నర్స్గా ఈసారి ఇద్దరు వచ్చారు. ఒకడు అమలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నెక్స్ట్ శ్రీ కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఐ రిక్వెస్ట్ అమలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ P.M. Jaya Surya Kalyan and T. Jaya Deepak to come onto the dais. Next, runners Sri Krishnaveni English Medium High School, NSSV and Anand Swarup also please come onto the dais. Sri Krishnaveni English Medium High School. They are also the runners. Now the last competition, singing. చాలా బాగా పాడారు. డాక్టర్ గారు మీరంటే కొద్దిగా ముందుగా. సింగింగ్ గ్రూప్ చాలా బాగా పాడారు అందరూ. ఆ రోజు జడ్జెస్ అయినటువంటి సూర్యనారాయణ గారు, మల్లిక్ గారు ఇక్కడే ఉన్నారు. వారి చేతుల మీదుగా మీరు బహుమానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింగింగ్ గ్రూప్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి కేసీపీ సిద్ధార్థ్ ఆదర్శ్, మీ గ్రూప్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్యనారాయణ గారు, మల్లిక్ గారు మీరు ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సెయింట్ జాన్స్ భవానీపురం బ్రాంచ్. ఈ సర్టిఫికేట్స్ గ్రూప్ ఇచ్చాము, దాంట్లో మీరు తీసుకోండి సర్టిఫికేట్స్ అందరూ. సెయింట్ జాన్స్ భవానీపురం బ్రాంచ్ సెకండ్ ప్రైజ్. Third prize goes to St. John's Satchinarayapuram branch. నెక్స్ట్ స్పెషల్ ప్రైజెస్ టు సెయింట్ జాన్స్ గుణదల అండ్ సెయింట్ జాన్స్ ఎంజీ రోడ్. ముందుగా గుణదల వారిని గ్రూప్ని రమ్మని కోరుతున్నాం. స్పెషల్ ప్రైజ్ సెయింట్ జాన్స్ గుణదల బ్రాంచ్. సెయింట్ జాన్స్ గుణదల వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సెయింట్ జాన్స్ ఎంజీ రోడ్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా లాస్ట్ సింగింగ్ సోలోలో ఫస్ట్ ప్రైజ్ కె రేణుక శ్రీ తపస్య సెయింట్ జాన్స్ ఎంజీ రోడ్. ఇప్పుడు సింగింగ్ సోలోలో ఫస్ట్ ప్రైజ్ కె రేణుజా శ్రీ తపస్య ఫ్రమ్ సెయింట్ జాన్స్. గుణద. సెకండ్ ప్రైజ్ ఓ భానుప్రకాష్ సెయింట్ జాన్స్ ఫ్రమ్ గుణదల. సెకండ్ ప్రైజ్ సోలో. సోలోలో థర్డ్ ప్రైజ్ పి తరణ్య కేసిపి సిద్ధార్థ ఆదర్శ్. పి తరణ్య ఫ్రమ్ కేసిపి సిద్ధార్థ ఆదర్శ్.
మరోసారి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇప్పుడు చివరిగా ఒకసారి అందరూ ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి, కార్యక్రమం ముగిస్తుంది. ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చిట్టివ వారికి మనందరం సన్మానం చేద్దాం. రైట్. ఇంకా ఇప్పుడు వందన సమర్పణ రష్మి గారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు కార్యక్రమం ఆగస్టు 25న మొదలై సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కూడా నిర్విఘ్నంగా సాగిందంటే మీ అందరి వల్లనే. ఎన్నో రకాల కాంపిటీషన్స్ పెట్టి మీలో ఒక చైతన్యం తీసుకురావడానికే ఈ కాంపిటీషన్స్ అన్నీను. అదే నేత్రదానం అన్నిటికన్నీ దానాల కన్నా మిన్న అనే దాని గురించి మీరు పాటల రూపంలో కానీ కవితల రూపంలో కానీ క్యాప్షన్స్ రూపంలో రకరకాలుగా మీ ఆలోచన విధానాలతో ముందడుగు వేశారు. ముఖ్యంగా మా పిల్లలందరికీ కూడా అలాగే స్కూల్ టీచర్స్కి పేరెంట్స్కి సభాముఖంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే ఈ కాంపిటీషన్స్ పెట్టాలి అంటే కనుక మాకు జడ్జెస్గా ఉండి మాకు ప్రతి విషయంలోనూ సింగింగ్లో సూర్యనారాయణ గారు, మల్లిక్ గారు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ కళాసాగర్ గారు, మనకి క్విజ్ కాంపిటీషన్ అంటే డాక్టర్ దీక్ష గారే, అంత మించిన వాళ్ళు లేరు. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటూ వాళ్ళు జడ్జెస్గా మనకి ముందు వేసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు జడ్జెస్ అందరికి కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి పుట్టగంట సతీష్ గారు ఆయనకి ఎంతో బిజీ వర్క్ ఉన్నా కూడా దీనికి ప్రాధాన్యతనిచ్చి మనకి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమంలో ఇచ్చే ప్రైజెస్కి నెక్స్ట్ ఇయర్ జరిపే ప్రైజెస్కి ఇప్పుడు ముందుగానే ఒక 25,000 రూపాయలు ప్రైజెస్ అనౌన్స్ చేసిన సతీష్ గారికి మన సభాముఖంగా మనందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ అతిథిగా వచ్చిన మన చిట్టిబాబు గారు, ఆయన డాక్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రెడ్ క్రాస్లో ఆయన చాలా కమిట్మెంటు సిన్సియరు, ఆయన చేయాలనుకున్నది పద్ధతిగా చేస్తారని. అందుకని చిట్టిబాబు గారికి ఇక ముందు కూడా మాకు ఈ ఐ బ్యాంక్ మేము చేసే కార్యక్రమాల్లో మాకు సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మాకు ఇన్నవీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ శ్రీగంగ గారు ఇమీడియట్గానే ఇట్లా కార్యక్రమం చేస్తున్నాము, దీనికి ప్రైజెస్ కొనాల్సి వస్తుంది అనగానే తప్పకుండా మన క్లబ్ నుంచి స్పాన్సర్ చేద్దామని ముందడుగు వేసిన శ్రీగంగ గారికి మా క్లబ్ సభ్యులందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మాకు ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా మన డాక్టర్ గారి సెక్రటరీ రవి గారు, అలాగే మా యూట్యూబ్ ఛానల్ స్టాఫ్ అందరూ, లక్ష్మి, ప్రమీల, ఇంకా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా, మా తనీష్కు, నాకు మిగిలిన పేర్లు సరిగ్గా తెలీదు, వాళ్ళందరికీ పేరు పేరున మా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరికీ కూడా
పేరు పేరున చెప్తున్నాను. అలాగే రాధిక గారికి, మా రమేష్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందే ముఖ్యంగా మా పిల్లలతో పాటు జడ్జెస్తో పాటు కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. గ్రూప్ ఫోటోకి అందరికి కూడా ఎలా ఇక్కడ మనకి 10 టీవీ వాళ్ళు మొదటి రోజు నుంచి ఆగస్టు 25 నుంచి ఈ రోజు వరకు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు రికార్డ్ చేసి మనకంతా దీనిలో వచ్చేటట్టుగా టీవీ ఛానల్లో కంటిన్యూస్గా వచ్చేట్టు పెట్టారు. అలాగే ప్రింట్ మీడియా అంతా కూడా ప్రతిరోజు మనకు జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ మనకి దాన్ని పబ్లిష్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అదని ప్రతి ఒక్కరికి కూడా మీడియా వాళ్ళకు కూడా సభాముఖంగా కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తూ, ఇలాగే మనందరం కలిసి పనిచేద్దాము. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కాంపిటీషన్స్ అంటే ఎంత ముందుకు వస్తారో, ఒక మార్పు కోసం అందరూ మాట్లాడకుండా వింటే మీ అందరూ తెలుస్తుందమ్మా. ఒక్కసారి వినండి అందరూ. నిన్న రాత్రి చంద్రగ్రహణం వచ్చింది కదా, పేపర్లో చూశారు, ఎర్రగుంది. చంద్రుడు ఇప్పుడు ఎర్రగుంటాడా? ఉండరు కదా. కానీ ఎలా ఉన్నారు? నిజంగా ఉన్నారా లేకపోతే ఇవన్నీ పేపర్లో రాశారా అనేది నిజంగా ఆకాశంలో చంద్రుడు ఎర్రగా అయిపోయాడు. అవన్నీ చూడాలంటే ఇక్కడ గోరా టెక్నో హబ్ ద్వారా రాత్రి ఇక్కడ చాలామంది పేపర్లో చూసి మీలాంటి పిల్లలందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్, మదర్ పిల్లలందరినీ తీసుకుని పైకి వచ్చారు. రాత్రి 12 గంటల వరకు మేమందరం చూసాము. ఇక ముందు మీ అందరూ కూడా పాల్గొంటూ ఉండండి. పాల్గొంటుంటే మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.